నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ వినోదానికి సరికొత్త సరిహద్దులు నిర్దేశిస్తోంది. ఒకవైపు సచివాలయంలో కీలక నిర్ణయాలు అనుకుంటే, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నోటి వెంట వస్తున్న వ్యాఖ్యలు, మైక్ ముందర చేస్తున్న తడబాట్లు సోషల్ మీడియాలో సరికొత్త మీమ్లకు, రాజకీయ సెటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. సొంత నియోజకవర్గం కొడంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వేసిన పొలిటికల్ సెటర్ల డోస్ చూసి ప్రతిపక్షాలు, సాధారణ ప్రజలు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఇది రివ్యూ మీటింగా లేక ఆవేదన సభ అని తలలు పట్టుకుంటున్నారు. కొడంగల్ సర్ ఓటర్ల జాబితా ప్రక్షాళన సమీక్షకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి బూత్ లెవెల్ ఆఫీసర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఎల్ఓలు అస్సలు పనిచేయరు, ఊరికే కూర్చొని నిద్రపోతారు, ప్రతి నెల టైంకి జీతాలు మాత్రం తీసుకుంటారని బాహాటంగా వ్యాఖ్యానించారు. పాపం సీఎం స్వయంగా మా ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేయట్లేదు అని ఒప్పుకోవడంతో పరిపాలన లొసుగులు బయటపడ్డాయి. దానికి తోడు మరో లాజిక్ విసిరారు. ఈ బిఎల్ఓలు సరిగ్గా పనిచేయకపోయినా నాకొచ్చే నష్టమేమీ లేదు, ప్రజలకిచ్చే సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు ఏవీ కట్టుకావని చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే ఉద్యోగులు పనిచేశారా లేదా అనేది పక్కన పెడితే, ఓట్ల లెక్కలు తేలకపోతేనే సీఎంకి నిద్రపట్టం లేదని పొలిటికల్ వర్గాల్లో సెటర్లు వినిపిస్తున్నాయి. సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇప్పటి వరకు 78% మాత్రమే సర్ నమోదు జరపడంపై సీఎం ఆందోళన చెందారు. కొడంగల్లో ఇంకా 54,635 ఓట్ల ప్రక్షాళన జరగాల్సి ఉందట. ఇక్కడ 35,000 బోగస్ ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని సీఎం ఆరోపించారు. బీజేపీ నాయకులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను తొలగించడానికి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పిన ఒక డైలాగ్ ప్రస్తుతం హైలైట్ గా మారింది. రేవంత్ రెడ్డిని ఎదురుగా నిలబడి కొట్టలేక దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారట. ఇంట్లో పొగబెడితే రేవంత్ బయటకు రాకుండా ఉంటాడని కుట్రలు చేస్తున్నారు. పాపం సీఎం రోజుకి 18 గంటలు రాత్రింబోళ్లు కష్టపడి పనిచేస్తుంటే వెనుక నుంచి సొంత నియోజకవర్గంలోనే ఓట్లు గల్లంతు చేసి తనను దెబ్బతీయాలని చూస్తున్నారట. కేవలం స్థానిక బిఎల్ఓలతో ఆగకుండా రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల వరకు వెళ్లారు. నీట్ ప్రశ్న పత్రాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పల్లి బఠానీలు అమ్మినట్టు కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా అభ్యర్థులు, విద్యార్థులు నిరసనలు చేస్తుంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, పేపర్ లీక్ చేసిన వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ రాజకీయాన్ని కుదిపేసేంత సబ్జెక్ట్ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడారంటే సీఎం కోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సమీక్షా సమావేశంలో పక్కనే ఉన్న తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని చూసి రేవంత్ రెడ్డి వేసిన సెటర్లకి అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. మా మనోహర్ ఏం చేస్తుండో తెలియదు, ఎకరాల్లో భూములు కొని గజాల్లో బకరాలకు అమ్ముతుండో ఏమో, ఆ పని ఓ 10 రోజులు వాయిదా వేసి బూత్ల వారిగా తిరిగితే మంచిది అని ఓపెన్ గా క్లాస్ పీకేశారు. అంటే ఎమ్మెల్యే నియోజకవర్గం పనులు, ఓటర్ల ప్రక్షాళన పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీగా ఉన్నారని రేవంత్ రెడ్డి స్వయంగా సర్టిఫికెట్ ఇచ్చేశారన్నమాట. మరి మా మనోహర్ ఏం చేస్తుండో, ఎకరాలు కొని గజాల బకరాలకు అమ్ముతుండేమో తెలియదు, కానీ అదొక 10 రోజులు మా మనోహర్ వాయిదా పెట్టాల్సిందే. 10 రోజులు సెలవు పెట్టి బూత్ వైజు తిరగాల్సిందే. అధ్యక్ష, నీది కూడా బాధ్యతనే. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ మీమ్ గా మారింది. అన్ని ఒక ఎత్తైతే మాట్లాడే హడావిడిలో రేవంత్ రెడ్డి దొర్లించిన హిస్టారికల్ బ్లండర్ మరొక ఎత్తు. కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ ప్రధాని, రాష్ట్రపతి పదవులను త్యాగం చేశారు, ఆమె ప్రణబ్ ముఖర్జీని దేశానికి ప్రధానమంత్రిని చేశారని చెప్పుకొచ్చారు. పాపం మన మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆత్మ శాంతించాలని అంతా కోరుకుందాం. దేశంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా చేశారా లేక ప్రధానమంత్రిగా చేశారనే కనీస తేడా కూడా తెలియకుండా మాట్లాడడంపై నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు. సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ని ప్రధానిని చేశారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం చరిత్రని తిరగరాసి ప్రణబ్ ముఖర్జీని పీఎం సీట్లో కూర్చోబెట్టేశారు. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిండ్రు, ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. మొత్తానికి కొడంగల్ పర్యటనతో సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలకు, ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇద్దామనుకుంటే
అది కాస్త ఆయనకే రివర్స్ అయ్యి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి మెటీరియల్ గా మారింది. మీకేమనిపిస్తుంది? ఉద్యోగులపై సీఎం చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? ప్రణబ్ ముఖర్జీని ప్రధానిని చేసిన ఈ కొత్త చరిత్రపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.